సో ఎవరి దగ్గర అయితే పరిశుద్ధ గ్రంథం లేదో నీకున్నవన్నీ అమ్మేసి పరిశుద్ధ గ్రంథం కొనుక్కోండి. హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధ గ్రంథం లేదండి? నేను భావిస్తున్న పరిశుద్ధ గ్రంథం మీ దగ్గర ఉందనేసి. హల్లెలూయా. సో లేని వారు ఏం చేస్తారంటే నీకున్న వస్త్రాలు అవ్వచ్చు, నీకున్న బూట్లు అవ్వచ్చు, ఏదైనా అమ్మేసైనా సరే పరిశుద్ధ గ్రంథం తెచ్చుకోండి. హల్లెలూయా. ఎందుకంటే ఆ వాక్యమే మనని జీవింపజేస్తుందండి. హల్లెలూయా. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము మనం 6వ వచనంలో చూసుకుందాము. నేను 1, 2, 3 అంటాను, అందరూ చదువుదామండి. Are you there? Are you taking the notes? సో దయచేసి వాక్యం బోధిస్తున్నప్పుడు వాక్యం విందాము, వాక్యం చూద్దాము, వాక్యం రాసుకుందామండి. హల్లెలూయా. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనం. ఓకేనా? ఇది ఎవరు రాస్తున్నారండి? హలో, ఎవరు రాస్తున్నారండి? హలో, ఎవరు రాస్తున్నారండి? వైద్యుడైన లూకా రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? చిట్టి రాస్తలేదు. జ్వరం వచ్చింది కదా గోళీ వేసుకొని రాస్తలేదు ఆయన. హలో, ఈ లోకంలో ఉన్న వైద్యులు మనకి బాగాలేనప్పుడు దీనికి సంబంధించిన మెడిసిన్ తీసుకొని చెప్తారేమో, కానీ యేసు ప్రభు నమ్ముకున్న వైద్యులు పరమ వైద్యుని పరిచయం చేస్తారండి. అబ్బా, నేను నీతో మాట్లాడుతూ భావిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికి అర్థమైందా? లోకంలో ఉన్న డాక్టర్ దగ్గర వెళ్ళామనుకోండి, మీకు బాగాలేదు అండి, దీనికి ఈ మెడిసిన్ వేసుకోండి అని చెప్తారు. ఓకేనా? కానీ యేసు ప్రభు నమ్ముకున్న వైద్యులు ఏం చేస్తారు తెలుసా? పరమ వైద్యుడు నమ్ముకోమని చెప్తారు. హల్లెలూయా. ఎందుకంటే ఆ పరమ వైద్యుడు ఇచ్చే వైద్యం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యము నీ లోపల ఉంటే నీకు ఆరోగ్యం మాత్రమే. హల్లెలూయా. ఎవరు అర్థమవుతుందా? ఈ వాక్యం ఎక్కడెక్కడ ఉండాలి చెప్పండి? హృదయంలో, మనసులో, నోటి మీద వాక్యం ఉండాలండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము సర్వ శరీరమునకు ఔషధమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. పరమ వైద్యుడు ఎవరండి? పరమ వైద్యుడు ఎవరండి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. మరి ఆయన ఇచ్చే వైద్యం ఏంటండి? హలో, ఆయన ఇచ్చే వైద్యం ఏంటంటే ఆయన వాక్యం అండి. హల్లెలూయా. కీర్తనలు ఉంటుందండి, ఆయన తన వాక్కు పంపించి వారిని ఏం చేశారంట? స్వస్థపరిచాను. హల్లెలూయా. నేనంట నీ పరిస్థితికి ప్రతి పరిష్కారము ఏంటంటే దేవుని యొక్క వాక్యము మాత్రమే. హల్లెలూయా. The word of God is the solution to all your problems. Hallelujah. To all your situations. Praise the Lord. దేవుని యొక్క వాక్యంలో నువ్వు వెతుకుతున్న సమాధానం ఉందండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే. అపొస్తలుల కార్యము ఎన్నో అధ్యాయం అండి? 1వ అధ్యాయం ఎన్నో వచనం చదువుకుంటున్నాము? ఎవరికైనా వాక్యం చెప్పేటప్పుడు అర్థం కావట్లేదు అంటే చేతులు పైకెత్తండి. ఓకేనా? రెడీ? 1, 2, 3 గో అన్నప్పుడు అందరూ కలిసి చదువు. 1, 2, 3 గో. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించదవా అని ఆయనను అడగగా ఆయన. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారండి? ఓకే, మీకు కొంచెం బైబిల్ చదివే కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అవి ఒకటి చెప్తాను. బైబిల్ గ్రంథం చదివేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారా అని మీరు చూడండి. హల్లెలూయా. ఇప్పుడు నేను వాక్యం ప్రసంగిస్తున్నాను, ప్రసంగించేది ఎవరు? ఇప్పుడు ఎవరు ప్రసంగిస్తున్నారు? ఓకేనా? సో పాస్టర్ గారు ప్రసంగిస్తున్నారు. ఓకేనా? వాక్యం ఎవరు వింటున్నారు? సంఘం వింటుంది. ఓకేనా? అదే విధంగా ఇక్కడ ఎవరు ప్రసంగిస్తున్నారు, ఎవరు చెప్తున్నారంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అని ఎవరితో మాట్లాడుతున్నారు? అక్కడికి వచ్చిన శిష్యులతో మాట్లాడు. హల్లెలూయా. ఎంతమంది యేసు ప్రభు శిష్యులు ఇక్కడ ఉన్నారండి? ఓకే, ఇలా చెప్పండి, నేను యేసు ప్రభు యొక్క గురువును కాను, యేసు ప్రభు యొక్క శిష్యుడను. ప్రైజ్ ది లార్డ్. నేను కొంతమంది క్రైస్తవులను చూసినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే యేసు ప్రభుని వెంబడిస్తున్నట్టుగా కనపడరండి. యేసు ప్రభుని వెంబడించాలి క్రైస్తవులుగా ఉంటారు. హలో, నాకు అర్థమైందా? ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది చేసి పెట్టు, అది చేసి పెట్టు అని అనేవాళ్ళు ఉన్నారండి. కానీ మనం అలా కాదండి.
హల్లెలూయా. మనం ఎటువంటి వారం అంటే, ప్రభువా ఏం కావాలి ప్రభువా, ఏం చేయమంటావు ప్రభువా అనే బ్యాచ్ అని మనం. హల్లెలూయా. హైదరాబాద్లో ఉన్న బిలియనర్స్ అందరు ఇక్కడ ఉన్నారండి. హైదరాబాద్లో ఉన్న మిలియనర్స్ అందరు ఇక్కడ ఉన్నారండి. ప్రపంచానికి కలిపేవారు ఇక్కడ ఉన్నారండి. హల్లెలూయా. మన సంఘంలో పేదవారు లేరండి. మన యొక్క సంఘంలో అనారోగ్యం ఉన్నవారు లేరండి. హల్లెలూయా. నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఎవరిని చూస్తున్నా సార్, మహారాణులను చూస్తున్నాను. మిమ్మల్ని చూస్తున్నప్పుడు మహారాజుని చూస్తున్నాను. హల్లెలూయా. చెప్పండి, నేను రాజాతి రాజు యొక్క రాజునై ఉన్నాను, ప్రభులో ప్రభు యొక్క ప్రభు అయి ఉన్నాను. ఎవరికి అర్థమైందా? మన యేసు ప్రభున బిడితే ఏంటంటే రాజుల రాజు, ప్రభులో ప్రభు. మరి ఏ రాజుకైనా రాజు, ఏ ప్రభుకైనా ప్రభు, ఈ రాజుకైనా రాజు అండి, ఈ ప్రభువులకైనా ప్రభు అండి. హల్లెలూయా. నువ్వు పలికిందే శాస్త్రం, చెప్పిందే వేదం అండి. హల్లెలూయా. నేనంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది గవర్నమెంట్ యొక్క బాండరీస్ కలిసే వాళ్ళు ఉన్నారండి. హల్లెలూయా. పెద్ద పెద్ద టెరిటరీస్ అన్ని మూవ్ చేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారండి. హల్లెలూయా. నువ్వు ఉన్న చిన్న గదిలోనేమో, ఆ గదిలోని యేసు ప్రభు నామమున నా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క చట్టము వాక్యానుసారం ఉండును గాక. హల్లెలూయా. జస్ట్ గవర్నమెంట్ కలిపేస్తాను. ఈ ఆఫీస్ ఎంత ఆఫీస్లో ఉంటావు సార్, నాకు శాలరీ నచ్చలేదు సార్, నేను 7 times ఇంక్రీజ్ చేయండి సార్. ఓకే సార్. అసలు మేనేజర్ ఎవరు? హలో, నువ్వు ప్రార్థన గదిలో నుండి నువ్వు సమస్త మేనేజ్ చేయించండి. ప్రైజ్ ది లార్డ్. అందుకు అర్థమవుతుందా? చెప్పండి. దేవుని యొక్క వాక్యము నాకు బాగా అర్థమవుతుంది. దేవుని యొక్క వాక్యము నాలో ఉన్నది. దేవుని యొక్క వాక్యము నా హృదయంలో ఉన్నది. దేవుని యొక్క వాక్యము నా యొక్క మనసులో ఉన్నది. దేవుని యొక్క వాక్యము నా శరీరంలో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఓకే, 7వ వచనం చదువుకుందాం. రెడీ, 1 2 3 గో. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఎవరి పని కాదు అన్నారైనా? ఎవరి పని కాదు అంటే ఆయనకు తెలుసు తెలీదా? తెలుసు. ఇప్పుడు యేసు ప్రభు వారికి సమస్తము తెలుసానండి. ఇప్పుడు ఆ యేసు ప్రభు సర్వాంతర్యామియా? హలో, గ్రేసమ్ గారు ఎక్కడ ఉన్నారండి? ఆమె ఎక్కడ ఉన్నారు? గ్రేసమ్ గారు అక్కడ ఉన్నారా? హలో, సిస్టర్ మర్సీ మీరు ఎక్కడ ఉన్నారు? సిస్టర్ మర్సీ ఇక్కడ ఉన్నారా? హలో. అంటే ఇప్పుడు సిస్టర్ మెర్సీ అవ్వచ్చు, గ్రేసమ్ ఆంటీ అవ్వచ్చు, వాళ్ళు అక్కడే ఉన్నారండి. కానీ ఆ ప్రభు వారు సర్వమును వ్యాపించి ఉన్నాడు. నువ్వు ఇక్కడికి వెళ్ళినా ఇక్కడ ఉంటాడు, అక్కడికి వెళ్ళినా అక్కడ ఉంటాడు. హల్లెలూయా. కానీ సాతాను అలా కాదండి. సాతాను యేసు ప్రభులాగా సర్వాంతర్యామి కాదు. ఓకేనా? ప్లస్ యేసు ప్రభు వారు సర్వజ్ఞాని. చెప్పండి, యేసు ప్రభు వారు సర్వజ్ఞాని. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకున్న లిస్ట్ తీసుకొస్తావేమో, ఇవన్నీ అని చెప్తూ ఉన్నావు. ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలి అన్నప్పుడు ఆయన తెలియదు అన్న చెప్పడానికి. హలో, ఇప్పుడు సమస్తం ఎరిగిన వాడికి ఏం చెప్పగలుగుతామండి? హలో, ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, నువ్వు రిక్వెస్ట్ పెట్టక మునుపే దానికని జవాబు ఇచ్చి ఉన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. నీకు కావలసిన ఆరోగ్యము, నాకు కావలసిన ఆరోగ్యము, నీకు కావలసిన సమాధానం, నాకు కావలసిన సమాధానము, నీకు కావలసిన సంపద, నాకు కావలసిన సంపద, అవన్నీ యేసు ప్రభులో ఉన్నాయి. హల్లెలూయా. ఏం కావాలి? యేసు ప్రభు జోబులో అంటే తెచ్చుకోండి వెళ్ళి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఎన్నో వచ్చినామండి ఇప్పుడు? 8వ వచనం. ఈ వాక్యం 2 సార్లు చదవాలి. ఎన్నిసార్లు చదవాలి? రెడీ, 1 2 3 గో. ఇప్పుడు రెండోసారి. రెడీ, 1 2 3 గో. ఎన్నను పరిశుద్ధాత్మ అబవహసో రహనమాని లిబోహోసొందహనమ రఖహహహ పైన వచ్చిన ఏం చేస్తా? ఇవన్నీ మీకు చెప్తే అర్థం కావరా? కానీ మీకు అర్థమవుతుందా? కానీ పైన వచ్చిన ప్రకారం చూస్తే మీకు అర్థం కావు. కానీ ఆర్ధనకర్తను పంపిస్తాను, ఆయన వచ్చి ఏం చేస్తారు? ఎన్ని తెలియపరుస్తారు. అంటే సర్వము ఎరిగిన యేసు ప్రభులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు. ఇప్పుడు ఎలాగే యేసు ప్రభు సర్వము తెలుసో నాకు కూడా సర్వము తెలిసే అవకాశం నాకు ఉందండి. రేపు 10 రోజు ఎలా ఉంటుందో నువ్వు చెప్పగలుగుతావండి.
పోనీ ఎవరైనా డిసైడ్ అయ్యారా దాన్ని మార్చగలుగుతామండి. హల్లెలూయా. రేపు కొన్ని రోజు అనుకుంటున్నారు వీళ్ళు భయపెట్టేద్దాం అనుకుని ప్రపంచం ట్రై చేస్తున్నాము. నువ్వు అంటావు నాకు భయం లేదు, నాకు దిగులు లేదు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాస్ అనుకుంటారు రేపు రాని సిస్టర్ ప్రణీతాన్ని జాబ్లో కలిసి చేస్తాను అని డిసైడ్ అయిపోయారు. నువ్వు అంటావు ఓ మై గుడ్నెస్ నువ్వు నాకు తీలేవన్నావు అనుకో, అవునా మేడం, సారీ మేడం. హల్లెలూయా. ఐ వాజ్ వాచింగ్ ఎ మూవీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారిని వీరు ఉన్నతమైన శిఖరం నుండి తోయడానికి వచ్చారంట. ఎక్కడి నుంచి తోయడానికి వచ్చారు? మొత్తం గుంపు కూడా ఇది తోహేద్దాం అనేసి. ఎవరిని? యేసు అంటారు నా టైం కాదురా అని నడుచుకుని వెళ్ళిపోయాడు మధ్యలోకి వెళ్ళి. ఎవరికి అర్థమవుతుందా? హలో నేంటానండి, నువ్వు అనుకుంటేనే యేసు దగ్గరికి వెళ్తావు, అది భూమి మీద ఉండగలుగుతావు. ఎన్ని అనారోగ్యాలు నీ దగ్గరకు వస్తున్నా కానీ ఈ టైం కాదని చెప్పాలి. హల్లెలూయా. పేదరికం వస్తుంది అనుకోండి ఈ టైం కాదని చెప్పాలి. ఎవరైనా సాడీలు చెప్తున్నాను కదా ఈ టైం కాదని చెప్పాలి. నేను చాలా బిజీగా ఉన్నాను, నీ సాడీలు చెప్తున్నా వినే టైంలో నేను చెప్పాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎవరు వచ్చి పాస్టర్ గారు వీళ్ళు ఇలా అలానే నాకు ఆ టైం లేదు. హల్లెలూయా. చెప్పండి నేను చాలా బిజీగా ఉన్నాను, నేను చాలా బిజీగా ఉన్నాను దేవుని పనిలో, దేవుని యొక్క పరిచయాలలో, దేవుని యొక్క పనిలో, మనుషుల యొక్క పనిలో. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రవచిస్తున్నాను ఈ యొక్క ఎండాకాలం అంతా నీరు సమృద్ధిగా మీ గృహంలో ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. మీ ఇంట్లో నీళ్ళు పొర్లి పారును గాక. పక్కింటి మొత్తం హబీస్పేటలో ఉన్న వారందరికీ మీరే ఇచ్చేది గాక. ప్రైజ్ ది లార్డ్. సో మీ అందరికి స్ట్రాటజీ ఇస్తున్నాను, ఒక మంచి ఐడియా ఇస్తున్నాను. మనకు తెలుసు ఈ యొక్క సమ్మర్ సీజన్లో కొంతమంది నీళ్ళు లేక బాధపడతారండి. ప్రపంచంలో నీళ్ళు ఎక్కువ ఉందా భూమి ఎక్కువ ఉందా? మనం గొడవ పడితే భూమి గురించి గొడవ పడాలి కానీ నీటి గురించి గొడవ ఏంటి? మరి మీకు అర్థమవుతుందా? అంత సమృద్ధిగా నీళ్ళు ఎందుకు ప్రజలు వాడుకోలేకపోతున్నారు? ఎందుకంటే ప్రపంచంలో జరుగుతున్న మోసం. వాళ్ళు నేను అంటానండి, మనం కాదు తరతరములు మన బ్రతికేంత వరకు మనకు కావాల్సిన సమృద్ధిమైన ఆహారము, నీరు సమస్తము మనకు ఉన్నాయండి. హల్లెలూయా. సో get new ideas how to give water to everyone in this world. Hallelujah. Okay, continue చదువుదాం. 1 2 3 go. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏం నొందుతారంట? చెప్పండి. శక్తి నొందుతాను. ఓకే, శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదే సమరయ దేశములో ఎన్నంతటను బూది గంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసు ప్రభువు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరైతే ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేదో వారితో మాట్లాడుతున్నారండి. మరి ఇక్కడ ఉన్న మనము పరిశుద్ధాత్మ పొందుకున్నామా? ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్పండి, నాలో దేవుని యొక్క ఆత్మ నివసిస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రభువారు నీలో నివసిస్తున్నారు అనేది ఎలా తెలుస్తుందంటే నువ్వు ఆయన కొరకు సాక్షిగా ఉంటావండి. హల్లెలూయా. నువ్వు ప్రభు కొరకు సాక్షిగా ఉన్నావు అంటే అర్థమేంటి తెలుసా? పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు అనేసి. ప్రైజ్ ది లార్డ్. సీనియర్ క్లాస్ వాళ్ళేమో అంటే ద గ్రేటెస్ట్ ఎవిడెన్స్ that the Spirit of God is inside of us is becoming witness to our Lord Jesus. మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు అనేది ఎలా తెలుస్తుందంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన కొరకు బ్రతుకుతామండి, ఆయనకే సాక్షులుగా ఉంటామండి. ప్రైజ్ ది లార్డ్. రెండోదిగా మన భాషల్లో ప్రార్థన చేస్తామండి, భాషల్లో మాట్లాడతాం. హల్లెలూయా. అందరూ భాషలో ప్రార్థన చేయాలండి. దానికి ఉన్న 3 పాయింట్స్ చెప్పండి. భాషలో ప్రార్థన చేస్తే ఏమవుతుంది? భాషల్లో మనం ప్రార్థన చేస్తే మొదటిగా ఏం జరుగుతుందండి? సాతాను యొక్క ప్రతి ఒక్క కార్యములను మనం అణిచివేస్తాము. ఓకేనా? ఒకటి. రెండోది, మన భాషల్లో ప్రార్థన చేసేటప్పుడు మనకున్న ఆరోగ్యం ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుందండి. ఓకేనా? మూడోదిగా మన భాషల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క నడిపింపు మనం తెలుసుకుంటాం. హల్లెలూయా. ఓకేనా? చెప్పండి 3 పాయింట్స్ చెప్పండి. నెంబర్ వన్ నోరున్నవారు అందరూ చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2
నంబర్ త్రీ కెలెబోహో రహస్స రికెడెబోహో శివ. మూడోది ఏంటంటే దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనం తెలుసుకుంటామండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీ శక్తి నొందరు కనుక మీరు హఫీస్పేట్లో, కుకట్పల్లిలో, బంజారా హిల్స్లో, సికింద్రాబాద్లో, లింగంపల్లిలో, పటాన్ చెరువులో, బిహెచ్ఎల్లో, మాదాపూర్లో, అమీర్పేట్లో, రాంగవేద కాలనీలో, ప్రేమ్ నగర్లో, మార్తాండ నగర్లో, ఆదిత్య నగర్లో, కొండాపూర్లో, హైదరాబాద్లో, తెలంగాణలో, ఆంధ్రాలో, మన తెలంగాణలో ప్రతి ఒక్క జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క జిల్లాలో బూది గంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రవచిస్తున్నాను, బూది గంతముల వరకు మనందరం సాక్ష్యమై ఉందుము గాక. సాక్షులై ఉంటామా, సాక్షులై పోతామా? సో మనందరం యేసుప్రభు రాకడ కోసం బ్రతికే ఉందామండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు మన కోసం చనిపోయారండి, మనం బ్రతుకుతామనేసి. ప్రభు మన కోసం అనారోగ్యం పాలయ్యాడండి, మన ఆరోగ్యంగా ఉంటామనేసి. ప్రభు మన కోసం పేదవాడిగా అయ్యాడండి, మన ఐశ్వర్యవంతులుగా ఉంటామనేసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెండి బంగారాలని ఎవరండి చెప్పండి? నావి అని చెప్పండి. ప్రపంచంలో ప్రతి ఒక్క కరెన్సీకి నా అకౌంట్ తెలుసండి. హల్లెలూయా. మీ ఏ అకౌంట్ నాకు తెలియదండి, మీ అకౌంట్ మార్చుకోండి. కేవలం భారత్ యొక్క ట్రాన్సాక్షన్స్ కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్క కరెన్సీ మీ యొక్క అకౌంట్ టచ్ చేయను గాక, పొంగి పొరులను గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, పరిశుద్ధాత్మ మీలో ఉన్నప్పుడు మనం ఏమవుతామంట? ఆయనకు సాక్షులుగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. సరే, సామెతలు 11వ అధ్యాయము. సామెతలు ఎవరు రాశారండి? సొలొమోను కంటే శ్రేష్ఠుడు ఎవరండి? యేసుప్రభుడు ఎక్కడ ఉన్నారండి? ఇప్పుడు నువ్వేమవుతావు? ఎవరైనా స్కాలర్స్ వచ్చి ద గ్రేటెస్ట్ పర్సన్ హూ హెస్ ఎవర్ లివ్డ్ ఈజ్ సొలొమోన్ అని అనుకోండి, నువ్వు అనాలి సొలొమోన్ తర్వాత హిస్టరీ మర్చిపోయారా సార్ అని చెప్పాలి. హల్లెలూయా. వాక్యం చెప్తుంది సొలొమోను కన్నా శ్రేష్ఠుడు ఎవరంటే మన ప్రభుని యేసు క్రీస్తు వారు. అని ఏం చేశాడు సార్? నీలోకి వచ్చేసాడు. ఇప్పుడు నువ్వేమైపోయావు? యేసు ఎంతలా శ్రేష్టమైన వ్యక్తో నువ్వు కూడా అంత శ్రేష్టమైన వ్యక్తిగా నువ్వు మారిపోయావు. హల్లెలూయా. సార్ ఇలా చెప్పు, నేను శ్రేష్టమైన వ్యక్తిని, నేను జ్ఞానవంతుడను, నేను బుద్ధిమంతుడను, నేను నీతిమంతుడను, నేను ఆరోగ్యవంతుడను, నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడను. ఎందుకు ఇష్టపడుతున్నారని ఇలా చెప్పడానికి? నేను చెప్తానండి, ప్రభువారు అన్నారా నువ్వు పరిశుద్ధుడవని, నువ్వు పరిశుద్ధుడవే. ప్రభువారు అన్నారా నువ్వు నీతిమంతుడని, నువ్వు నీతిమంతుడవే. ప్రభువారు అన్నారా నువ్వు ఐశ్వర్యవంతుడని, నువ్వు ఐశ్వర్యవంతుడవే. ప్రైజ్ ది లార్డ్. ప్రభువారు అన్నారా నువ్వు సమాధానపరచు వ్యక్తివని, నువ్వు సమాధానపరచు వ్యక్తివే. ప్రైజ్ ది లార్డ్. పక్కన చెప్పండి, యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. నువ్వు ఈ లోకముకు వెలుగై ఉన్నావు, నువ్వు యొక్క భూమికి ఉప్పై ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. మీ ఇంట్లో వంటలు ఎలా ఉంటాయండి చెప్పండి? వెనస్డే సర్వీస్లో చికెన్ బిర్యానీ పట్టుకుని రమ్మన్నాను నేను. అంత ఎస్ ఆమెన్ అన్నారు. ఇది ఎంతమంది తెచ్చారో చూస్తాను నేను. హలో కాదా, మీటింగ్ మళ్ళీ రీబ్రాడ్కాస్ట్ చేస్తాను నేను. గుర్తుందా? వెనస్డే రోజు నేను చికెన్ బిర్యానీ తీసుకురండి అని చెప్పాను. సండే రోజు స్త్రీలందరూ ఆమెన్ జస్ట్ పాస్టర్ గారు అన్నారు. ఆదివారం వచ్చింది చికెన్ బిర్యానీ వస్తుందని దానిలో ఉందండి. సరే అయింది, నేను గుర్తుపెట్టుకుంటాను. హల్లెలూయా. సరే, ఒకరోజు మా ఆవిడ నా కోసము చికెన్ బిర్యానీ చేసుకొచ్చింది. తింటుంటే అమృతం. నేను అనుకున్నా ఈ పాత నిబంధనలు మన్నా అన్నారు కానీ మా ఆవిడ చేసిన భోజనం చేయాలనుకున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. తింటున్నప్పుడు కనిపించింది కబా హస్స హనమ్మ, అమ్మ చాలా బాగుందమ్మా, కొంచెం ఉప్పేస్తే ఇంకా బాగున్నా అమ్మ అని చెప్పాను నేను. హలో, నేను అంటానండి చికెన్ ఉంది, మటన్ ఉంది, ప్రాన్స్ ఉన్నాయి, పీతలు ఉన్నాయి, అలవాట్లేవండి. మన అబ్రహాం సంతానం మన అందరం. హల్లెలూయా. అత్యధిక బీఫ్ తినేవాళ్ళు మన సంఘం ఉంటుంది కాక. ప్రైజ్ ది లార్డ్.
కబా హసహ రకబా హేడికా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అంత ఆ ఫుడ్లో ఉప్పు లేకపోతే ఎలా ఉంటుందండి? ఎంతమంది ఉప్పు లేకుండా తినగలుగుతారు? కొంతమంది ప్రయోగాలు చేస్తూ ఉంటారు, ఏదో వాళ్ళు ఇష్టపడి తింటారని, తగ్గాలనే తింటారు. కానీ నిజంగా వెళ్ళి అడిగామనుకోండి, మీరు ఇష్టపడుతున్నారంటే అదే ఇంకా మాకు అంటారు. అంతేనా? ఇవేనండి. అదేవిధంగా వాక్యం అంటుంది, మనం ఈ లోకముకు ఉప్పు అయి ఉన్నామంట. మనం ఉన్నంత వరకే వీళ్ళకి రుచి, మనం ఉన్నంత వరకు వీళ్ళకి ప్రొటెక్షన్. ప్లీజ్ లార్డ్. మీరు ఎప్పుడైనా చేపల మార్కెట్కి వెళ్ళారా? ఎంతమంది మార్కెట్ ప్లేస్ అంటే ఇష్టం అండి? ఐ లవ్ టు బీ ఇన్ ద మార్కెట్ ప్లేసెస్. కూరగాయల మార్కెట్ అవ్వచ్చు, ఫిష్ మార్కెట్ అవ్వచ్చు. యూనో కోవిడ్ టైంలో 2 yearsగా ఆ మార్కెట్ లేకపోతే మనసు అంతా బాధగా ఉండేది. ఎప్పుడు రోడ్లన్నీ చూస్తుంటే మొత్తం ప్రజలను తిరుగుతూ ఉండేరు, అదో నేత్రానందం. కానీ 2 సంవత్సరాలు ప్రజలు ప్రభా ఎప్పుడు వెయిట్ చేస్తారు. 2 సంవత్సరాలు మార్కెట్ అయినప్పుడు హల్లెలూయా, గ్లోరీ 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 అనిపించింది. హల్లెలూయా, ఐ లవ్ టు విజిట్ ద మార్కెట్స్. అలానే చేపల మార్కెట్కి వెళ్ళారా? వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచో తీసుకొస్తూ ఉంటారు. మన ఆంధ్రాలో ఉన్న చెరువుల్లో నుండి, సముద్రాల నుండి. ఆంధ్రాలో సముద్రం ఉందా? మన తెలంగాణ సముద్రం లేదా? మరి ఏం చేస్తాం లేకపోతే? వాడు సృష్టిద్దాం యేసు ప్రభు నామమున. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బిఫోర్ ద రాప్చర్ కబాహస్స దేర్ మస్ట్ బి ఏ ఓషన్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్. ఉంటే లాభం, లేకపోతే ఇంకో లాభం అండి. ఆంధ్రాలో ఉన్న వారికి ఎక్కడ సునామీ వచ్చేదని భయము, మనకేమో లేదనే ఒక ఆందోళన. నేను గమనించింది తెలుసా, ఈ ఎండాకాలం అంట కొంతమంది వర్షం పడితే బాగుంది అనుకుంటారంట, వర్షాకాలంలో ఎండ ఉంటే బాగుంది అనుకుంటారంట. హలో, నేను అంటానండి, ప్రతి ఒక్క సీజన్ ఎంజాయ్ చేయదు గాక. ఎండలో వాళ్ళే మండుతున్నానని చెప్పాలి, వర్షంలో వాళ్ళ తడుస్తున్నానని చెప్పాలి. హల్లెలూయా. ఋతువులు మారితే అనారోగ్యం పాలవుతామా? ఈ ఋతువులను ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎంత బాగుంది, ఇక్కడ సీజన్ బాగుందా? ఇప్పుడు గమనించండి, వర్షాకాలంలో బయటికి వెళ్తున్నావా, తడిసిపోకు నాన్న, జలుబు చేస్తుంది. ఎండాకాలంలో బయటికి వెళ్ళిపో నాన్న, మాడిపోతాం. హలో, ఎండ దెబ్బ ఉంటుందండి, ఎండ దెబ్బ తగులుతుందా? ఎండ వచ్చిన కొడుతుందా? ప్లీజ్ లార్డ్, మనము మార్చుకోవాలి. చిన్నప్పుడు నేర్పించేస్తారు, తడిస్తే జలుబు చేస్తుంది, ఎండితే జ్వరం వస్తుంది. ఎన్నో అది కంప్లీట్ రాంగ్ సిస్టమ్ అండి. ఎందుకు తెలుసా? ఈ ఋతువులన్నీ ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? మరి ప్రభు దగ్గర నుంచి వచ్చేది నీకు అనారోగ్యం పాలు చేస్తుందా? అలా నీకు ఎండలో నీళ్ళు తాగడం కూర్చోమని చెప్తున్నాను నేను. నీ శరీరం నీళ్ళు అవసరం కాబట్టి నీళ్ళు తాగండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తుమ్మని అనుకోండి, జలుబు చేద్దు, ఎవరు చెప్పు జలుబు చేస్తానే. జోనాథన్, సువార్తకి వెళ్తున్నారా? ఎండరా, ఎండ దెబ్బ తగులుతుందా? ఎండ దెబ్బ ఎందుకు తగ్గుతుంది సార్? నువ్వు అంటున్నావు గనుక. నువ్వు అన్న పగటి వేళ ఎండ దెబ్బ అయినను, రాత్రి వేళ కలుగు భయమునైనను, ఏది నీకు మధ్యాహ్నం పాడిచే రోగమైనను అది మన యొద్దకు రాదు అని చెప్తే మనం ఏం చెప్తున్నాం? కొంతమంది ఏం చెప్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. సో ప్లీజ్, ఎండాకాలము నీళ్ళు ఎక్కువ తాగండి, మినిమం 5 liters నీళ్ళు తాగండి. ఇంకోటి, ఎండాకాలంలో మీకున్న సౌందర్యం, మీకున్న మహిమ వెళ్ళిపోద్దని కొంతమంది సన్ స్క్రీన్ వాడుతూ ఉంటారు. వద్దమ్మా, దయచేసి. నువ్వు శరీరం మీద పెట్టేది ప్రతిదీ నీ ఒంట్లోకి వెళ్తుంది. దానివల్ల వచ్చే ప్రయోగం కన్నా నష్టమే ఎక్కువ. ఓకేనా? సే నో మోర్ సన్ స్క్రీన్స్. వాడాలనుకునే మంచి ఆర్గానిక్ ఆరోగ్యకరమైన ఉన్నాయండి, అవి వాడండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, చెప్పండి కూడా ఆరోగ్యకరమైన సన్ స్క్రీన్ చెప్పండి. పెరుగు రాసుకోండి. మావిడి చెప్తుంది, ఇంటికి వెళ్ళి వెంటనే మీరు అంతా పెరుగు రాసుకోండి ఇంటికి వెళ్ళి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొబ్బరి నుండి దేవుని స్తోత్రం. ఎస్, ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్, గుడ్ ఫర్ హెయిర్. ఓకే, మనం ఏం చదువుతున్నామండి? మీరు నన్ను ఎక్కడో తీసుకెళ్ళిపోతున్నారు. ఓకే, సామెతలు ఎన్నో అధ్యాయం అండి? 11వ అధ్యాయం 30వ వచనం. రెడీ? 1 2 3 చదువుదాం. నీతి మంతులు ఇచ్చు ఫలము జీవ వృక్షము. నెక్స్ట్, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించెదరు. చెప్పండి, నేను జ్ఞానవంతులను, ఇతరులను రక్షిస్తాను, ఇతరులను శపించలేను. ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్పండి, నేనంటే ప్రభు వారికి ఆయన సంఘమునకు
చాలా ఇష్టము. ప్రైజ్ ది లార్డ్. సాతాను ఒక విధంగా ఎలా డిసీవ్ చేస్తాడంటే, ప్రభువారు ఆయన సంఘంలో ఉన్నవారు ని ద్వేషిస్తున్నారు, ఇవ్వండి ఇష్టపడదు అనే మోసము సాతాను కలిగేస్తాడండి. విన్నారా నా మాట? ప్రైజ్ ది లార్డ్. అందరూ నా వైపు చూడండి. ప్రభువు అయినా ఆయన సంఘమైనా ఎవరిని ద్వేషించరండి. నువ్వంటే ఇష్టము, నీకోసం ప్రాణం పెడతారు కానీ ప్రాణం తీయరండి. హల్లెలూయా. ఇప్పుడు నా ప్రభువారు ప్రాణం తీసుకునే ప్రభువా, ప్రాణం పెట్టే ప్రభువా? ప్రభువా వీని చేతికి అప్పగిస్తున్నా ప్రభువా. ఏమండి మహిమలో కొనిపోబడ్డారండి. ప్రభు పిలుచుకున్నాడండి, ప్రభు తీసుకున్నాడండి. ప్రభు తీసుకుంటాడా, ప్రభు ఇస్తాడా? ఆయన జీవాధిపతియా అయితే మరణాధిపతియా? అన్న జీవమిచ్చువాడా, మరణమిచ్చువాడా? ఆరోగ్యం ఇచ్చువాడా, అనారోగ్యం ఇచ్చువాడా? శాంతినిచ్చేవాడా, సమస్యనిచ్చేవాడా? పెళ్లి చేసేవాడా, పెళ్లి విడగొట్టేవాడా? ఎవరు మాట్లాడతలేదు. యెహోవా జతపరిచిన వారు ఏం చేయకూడదంట? వారిని వేరు చేయకూడదండి. ప్రైజ్ ది లార్డ్. సో వేరొకండి. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించరు. మనందరం జ్ఞానవంతమే కదా, కానీ మనకున్న జ్ఞానం ఏంటో తెలుసా? యు నో వాట్ కైండ్ ఆఫ్ విజ్డమ్ వీ హ్యావ్. నేను అంటాను ఇట్స్ నాట్ వాట్, ఇట్స్ హూ. ఎవరికి అర్థం బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ లవ్? ప్రేమ అంటే ఏమిటి అన్ని ప్రశ్న వచ్చినప్పుడు పుస్తకాలు తిరిగేస్తాను నేను. ప్రభు పుస్తకాలు తిరిగి చాలరా ఆ పిల్లల్ని చూడండి. ఇప్పుడు అందరూ ఎంత అటెన్స్గా ఏంటంటారు వినండి. ఇప్పుడు చెప్తాను వాట్ ఈజ్ లవ్ అని వెతుకుతున్నప్పుడు నాకు ఏది దొరకలేదండి. ఎందుకంటే వాట్ ఈజ్ లవ్ అనే ప్రశ్నే రాంగ్. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ వాట్ ఈజ్ లవ్, ఇట్ ఈస్ హూ ఈజ్ లవ్. ప్రేమ అంటే ఏంటో కాదు, ప్రేమ అంటే ఎవరు. నా వాక్యం చెప్తుంది, 1 యోహాను 4:8 దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఎవరండి? మరి నిన్ను చేసినప్పుడు ఆయన ఏ విధంగా చేశాడు? నేను ప్రేమ స్వరూపిగా మార్చేసుకున్నాడు. అంటే నీకుండవలసిన పేరు, నీకుండవలసిన ప్రవక్త ఏం చేస్తా? ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. సే ఐ యామ్ లవ్. గాడ్ ఈజ్ లవ్. ఐ యామ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, నేను ప్రేమ అయి ఉన్నాను. హల్లెలూయా. పక్కన ఇలా కలపండి ఒకసారి. ప్రేమ పడిపోతుంది చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనకు మినిస్ట్రీ ఏంటో తెలుసా? ఇట్స్ లవ్ వరల్డ్ మినిస్ట్రీస్ అండి. హల్లెలూయా. మనం ఏది బలవంత పరుస్తలేదు, ఆయన ప్రేమ మాత్రమే. మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు వాక్యం చదువుతాం, ఎందుకు ఎన్ని గ్యాదరింగ్? ఆయన ప్రేమ అండి. ఇట్స్ లవ్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, లెట్స్ కంటిన్యూ టు రీడ్. సరే, ఇప్పుడు మనకి జ్ఞానం ఎవరో చెప్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 30-31 చదువుదాం అందరం. ఫస్ట్ చాప్టర్ 30-31. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30-31. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఎక్కడున్నారంట? సిస్టర్ గ్లోరీ ఎక్కడున్నావు? సిస్టర్ పర్సి గారు ఎక్కడున్నారు? అమ్మ మీరు ఎక్కడున్నారమ్మా? మేము క్రీస్తు యేసునందు ఉంటున్నామా? హలో, మీరు బాగా ఈరోజు ఏదో మ్యాచ్ ఉంది కదండి. ఈరోజు ఏ మ్యాచ్ ఉంది? పాకిస్తాన్. 100 మంది స్టేటస్ వస్తూ ఉంటాం. ఈరోజు భారత్ ఇంకా ఇండియా, పాకిస్తాన్. ఇండియా గెలవాలి, పాకిస్తాన్ గెలవాలి. నేను ఏంటండి, మా అయితే ఎంతమంది ఆడతారండి? 22 మంది ఆడతారు. కానీ మన చూపంతా 22 మంది మీదనే. ఎవరు ఏ బాల్ 6 కొడతారా, ఎవరు అవుట్ అవుతారా, మొత్తం సో బిజీ. ఇవన్నీ పక్కన పెడితే ఆ 22 మందితో సహా చాలా మంది ప్రభువులు లేక నాశనం అయిపోతున్నారు. అప్పుడు ఏం చేయాలి? ఎంతమంది తెలుసా యువరాజ్ సింగ్కి క్యాన్సర్ వచ్చిందనేసి? ఎంతమంది యువరాజ్ సింగ్ కోసం ప్రార్థన చేస్తారు? ఐ ప్రే. నాకు క్రికెటర్స్ అంటే ఇష్టం కంటే వాళ్ళ ప్రార్థన చేశాను. నేను అనుకుంటే నా ప్రార్థన బట్టి తన ఆరోగ్యవంతుడు అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్.
నేనంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది కదా, ఎవరో గెలవాలి ఎవరో ఓడవాలని ప్రార్థన చేయడం కన్నా ప్రభువా వీళ్ళందరూ రక్షణలో రావాలి ప్రభు అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మ్యాచ్ ఎప్పుడండి? 2:30. సో చర్చ్లో 2:30కి మ్యాచ్ ప్లే చేస్తాము. నిజమైన క్రికెట్ మ్యాచ్ మీకు చూపిస్తామండి. హల్లెలూయా. We have a special referee all the way from Nigeria. Hallelujah. Okay, let's continue to read. అత్యసించువాడు ప్రభువునందే అత్యసింపవలెను అని రాయబడింది. అని రాయబడింది చెప్పండి. నువ్వు బాగున్నావా? రాయబడింది. నువ్వు నీతిమంతుడా? రాయబడింది. నువ్వు ఐశ్వర్యవంతుడా? రాయబడింది. నువ్వు విజయశ్రీయుడా? రాయబడింది. హల్లెలూయా. డబ్బులున్నాయా? రాయబడింది. అకౌంట్లో ఉన్నాయని అడుగుతులే నేను. డబ్బులున్నాయా? రాయబడింది అని చెప్పాడు. సరే, అతిశించువాడు ఎవరిని బట్టి అతిశించాలంట? నీకున్న గర్వం ఎవరు ఉండాలి? సో యేసు ప్రభువే ఉన్నారండి. నువ్వు గర్విస్తే ఆయన బట్టి గర్వించాలి. ఇది మంచి గర్వం అండి. పక్కన నుంచి ఇది మంచి గర్వం అని చెప్పండి. ఇది మంచి ప్రైడ్ అని చెప్పండి. హల్లెలూయా. ఆర్ యు ఫుల్ ఆఫ్ ప్రైడ్? యు సే yes I full of pride అని చెప్పండి. నీ గర్వం ఎక్కువ? yes నా గర్వం ఎక్కువ అని చెప్పండి. హల్లెలూయా. బట్ ఇన్ ద రైట్ వే. ఎవరిని బట్టి మనం గర్విస్తున్నామండి? ఎవరిని బట్టి గర్విస్తున్నామండి? ఫర్ ఎగ్జాంపుల్, మీ తల్లిదండ్రులు నీకంటూ 1000 ఎకరాలు రాసిచ్చారండి. మీ తల్లిదండ్రులు మీకోసం 1000 ఎకరాలు రాసిచ్చారండి. నువ్వు పిల్లలు కూడా నువ్వు మీ తల్లిదండ్రుల కోసం 10,000 ఎకరాలు రాసిచ్చారండి. గట్టి అనిపించింది ఆ పిల్లల్ని. ప్రైజ్లో ఇప్పుడు మీరు ఎలా మీరు ఇట్లా పొలంలో వెళ్తూ ఉన్నారు అనుకోండి, ఎవరైనా వచ్చి రేపెక్క నడుచుకుంటూ వెళ్తా ఉంది. పండిత వచ్చి ఈ 1000 ఎకరాలు ఎవరి అంటే రేపెక్క పడ్డారు నావి అంటే తను గర్వించదా? ఇప్పుడు నువ్వు రక్షింపబడ్డా ఎలా నడవాలి? నువ్వు ఆరోగ్యవంతుడు ఎలా నడవాలి? సిర్ ఉఠాకే జీనేకాయ అప్నేకు తల ఎత్తి నడవాలండి. ఎందుకు లేదు సార్? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పిల్లలు ఫైట్ చేసుకుంటారండి బయట. మన చర్చ్ మెంబర్ వెళ్తూ ఉన్నాడు, చింటూ వెళ్తూ ఉన్నాడు 1 minute. వాళ్ళందరూ పరిగెడుతూ ఉన్నారు. ఎందుకు పరిగెత్తారా అని చింటూ వెనకాల చూస్తూ ఉంటే వెనకాల మన టీమ్స్ లీడర్స్ దగ్గర వస్తూ ఉన్నారండి. ఇప్పుడు పిల్లలందరూ ఏం చేస్తారు? పారిపోరా? ఇప్పుడు నువ్వు వెళ్తున్నప్పుడు సాతని చూసి పరిగెడతా ఉంటాడు. నువ్వు వెళ్తున్నప్పుడు అనారోగ్యం చూసి పరిగెడతా ఉంటుంది. నువ్వు అనుకుంటావు ఎవరు వెనకాల లేరే, వెనకాల ఎవరు ఉంటారండి? ఎందుకు తెలుసా? నీలోనే ఉన్నాడు ఆయన. నేను అర్థమవుతుందా? లోకంలో ఉన్నవాడు కన్నా నీళ్ళు ఉన్నవాడు గొప్పవాడు అండి. అసలు నీ వెనకాల ఉంటే ఎంత శక్తి ఉంటే నీళ్ళలో ఉంటే శక్తి ఎలా ఉంటుందండి? ప్రైజ్ ది లార్డ్. అందుకే గొలియాతుని దావీదు రాయితో కొట్టినప్పుడు గొలియాత్ వెనకాల పడ్డా ముందుకు పడ్డా? ఎందుకు తెలుసా? నేను అనుకుంటాను ప్రవర్ ఎంగేజ్ అవుతానండి. ప్రైజ్ ది లార్డ్. గొలియాత్ ఎంత ఉండేనండి? దావీదు ఎంత ఉండేనండి? నీ సమస్య నీకు ఎంత పెద్ద కూడా అంత పెద్ద గొప్ప విజయం నీదేనండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే. అతిశించువాడు ప్రభువునందే అతిశింపవలెను అని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలంగా ఆయన మనకు. ఎవరండి ఆయన? అంటే ఎవరండి ఇక్కడ ఆయన? ఎవరండి చెప్పాలి? ఎవరండి? గ్రేసం గారు ఎవరండి చెప్పండి. యేసయ్యా అందమా? హల్లెలూయా. ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమాయను. ఎవరండి అన్ని? అంటే యేసు ప్రభువారు అంట మనకి జ్ఞానమై ఉన్నారు, యేసు ప్రభువారు మనకు నీతి అయి ఉన్నారు, యేసు ప్రభువారు మనకు పరిశుద్ధత అయి ఉన్నారు, యేసు ప్రభువారు మనకు విమోచన అయి ఉన్నారు. హల్లెలూయా. నీ జ్ఞానం ఎంత? నీ జ్ఞానం ఎవరు చెప్పాలి? యేసు ప్రభువారు అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. నీ విమోచన ఎవరు? యేసు ప్రభువారు. నీ నీతి ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ఎవరు అర్థమవుతుందా? ఒక మాట చెప్తానే సైడ్ నోట్స్గా. యేసు ప్రభువారు ఎంత నీతిమంతుడో అంతే నీతిమంతుడవు, నీతిమంతురాలు నువ్వండి. ప్రైజ్ ది లార్డ్. పరలోకం వెళ్ళిపోయిన తర్వాత దేవతలన్నీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయండి. ఏమన్నా అర్థమైందా? పరలోకం వెళ్ళిపోయిన తర్వాత దేవతలన్నీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. ఎందుకు తెలుసా?
మనం చూసుకుంటే యేసుప్రభు, ఈయన చూసుకుంటే యేసుప్రభు. యేసుప్రభు తట్టుకోలేక ఎంతమంది యేసుప్రభుల. అందుకే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా అర్థమవుతుందా? హల్లెలూయా. ఈ లోకమంతా దేవుని యొక్క కుమార్తెల యొక్క ప్రత్యక్షత కొరకు అవి వెయిట్ చేస్తున్నాయంట. ప్రైజ్ ది లార్డ్. డూ యు నో ద హోల్ వరల్డ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. నువ్వేమవ్వాలి? మేనిఫెస్ట్ అవ్వాలి. అంటే నీలోనే దేవుని యొక్క జీవం బయటికి రావాలండి. ఎలా వస్తుంది? నీ మాట ద్వారా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇంకొక వాక్యం చూసుకుందామండి. ఓకే, హౌ మచ్ టైమ్ ఐ హ్యావ్? ఓకే, ఐ హ్యావ్ మోర్ 4 minutes. మత్తయి సువార్త 28:19 రాసుకోండి. మార్క్స్ సువార్త 16:15. నెక్స్ట్ అపోస్తుల కార్యములు 10:38. మీరు రాసుకున్నారా? ఓకే, సరే మీకు 2 వాక్యాలు చూపించి నేను ముగిస్తానండి. అందులో మత్తయి సువార్తకి వెళ్దాం. మత్తయి సువార్త 28:19. అందరూ తీసారండి? రెడీ, 1 2 3 గో. కాబట్టి మీరు రీచ్ అవుట్ చేయండి. ఎంత అర్థమైన వాక్యం. కాబట్టి మీరు ఏం చేయండి? కాబట్టి మీరు వెళ్ళి అంటే ఏంటి తెలుసా? ఇందాక బ్రదర్ జాన్సన్ చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? మనము February 28 వరకు, దాని తర్వాత కూడా ఏం చేయబోతున్నామంటే మన దగ్గర ఉన్న ర్యాప్సరీ ఆఫ్ రియాలిటీస్ అనే బుక్స్ తీసుకొని యేసు ప్రభు ఎవరో తెలియని వారి దగ్గరికి వెళ్ళి ఒక పుస్తకాన్ని ఇస్తూ వారిని గెలుచుకోబోతున్నాము. వారిని గెలుచుకొని యేసు ప్రభులాగా చేయబోతున్నాము. అది నేను రీచ్ అవుట్ అండి. హల్లెలూయా. సో ప్రార్థన చేయండి. ఇప్పుడు రీచ్ అవ్వమన్నాను కదా, ఫస్ట్ ఎవరు రీచ్ అవుతాం? ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఏం చేయాలి? ఇక్కడికి దాటుకుంటూ వెళ్ళాలి కదా. నేనేమన్నా సార్, నువ్వు అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళే లోపు వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపో. ప్రైజ్ ది లార్డ్. మొదట నీ కుటుంబాన్ని గెలుచుకో, నీ చుట్టుపక్కల ఉన్న గెలుచుకో, నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావు వారిని గెలుచుకో. అదే మరి యూదయ సమరయ బూదిగంతముల వరకు అంటే మొదటిగా నీ కుటుంబంలో రక్షణ తీసుకురండి. నెక్స్ట్ నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో వారిని రక్షణ తీసుకొచ్చండి. మీ చుట్టుపక్కల ఎవరున్నారో వారి రక్షణ తీసుకురండి. ప్రైజ్ ది లార్డ్. నెమ్మదిగా మనం ఏమైపోతుంది సార్, స్ప్రెడ్ అవబోతున్నామండి. హల్లెలూయా. వీఆర్ ఇన్ ద సీజన్ ఆఫ్ స్ప్రెడ్డింగ్, వీఆర్ ద సీజన్ ఆఫ్ ఎక్స్పాన్షన్. హల్లెలూయా. ఎవరికి అర్థమైందా? అంటే నువ్వు కుటుంబం రక్షిస్తే ఏం చేస్తున్నావు సార్, నీ పక్కన రక్షిస్తావు అంటావు. అంటే నువ్వు వెయిట్ చేయి, ఇంకంత బిజీగా ఉన్నాను. హల్లెలూయా. ఎప్పుడైనా చేపలు పట్ట మీరు చూసారా? వల వేసేవారు ఇలా వేస్తారా చెప్పండి. ఎలా వేస్తారండి? కొంతమంది ఎలా పడతా ఉంటారు, ఒకటే పడుతుంది, ఎందుకు టైం వేస్ట్. హల్లెలూయా. ఏం చేయలేదు సార్, నీ వల ఎంతవరకు ఇస్తున్నా అంతవరకు ఇస్తూ అన్ని చేపలు నీకోసమేనండి. హల్లెలూయా. తినడానికి అనుకుంటామేమో. ఒక చిన్న మీకు ఆలోచించి వాక్యం చెప్తాండి. యేసు ప్రభు పునరుద్ధానం అయిపోయిన తర్వాత శిష్యులందరూ చేపలు పట్టడానికి వెళ్తారు ఆహారం కోసమే. వాళ్ళు పట్టి రాగానే తిందాం అనుకున్న లోపే యేసు ప్రభు ఆల్రెడీ ఫిష్ వండుతూ ఉంటారండి. నువ్వు దేనికోసం మీద కష్టపడుతావు, ప్రభు నీకు ఆల్రెడీ తెచ్చిపెట్టినాడు. ద మనీ వాట్ యు లుకింగ్ ఫర్ ఈజ్ ఆల్రెడీ విత్ ఇన్ యూ. ఎవరికి అర్థమవుతుందా? ఎస్, మీ అందరికి అర్థమవుతుంది. సో కాబట్టి మీరందరూ రీచ్ అవుట్ చేయండి, సమస్త జనుల శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున వారికి బాప్టిజం ఇవ్వండి. ఆమెను అంటలేదు ఎవరు. మీరు ఆమెను ఎంత గట్టిగా ఉండాలండి, ఇంకా గట్టిగా ఉండాలండి. ఎస్. ఇంకోటి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం నా ఆఖరి వచనమండి, 38వ వచనమండి. ఆఖరి వచనం కదా, అందరం చదువుదాం. 1 2 3 గో. అందరూ చదువుదామా? రెడీ, 1 2 3 గో. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదియే, దేవుడు ఆయనకు తోడయుండెను కనుక అని ఏం చేయొచ్చు? కీడు చేస్తున్నా మేలు చేస్తున్నా?
క్రైస్తవులు అంటే మేలండి, కీడు కాదండి. నేను కీడుగా చూసినా నువ్వు మేలేనండి. నీ కీడు చేయాలన్నా మేలుగా అవుతుందండి. నేను చెప్పించాలనుకున్నా ఆశీర్వాదంగా మారుతుందండి. నేను తృణీకరించాలనుకున్నా వాళ్ళు బాస్ అయిపోతామండి. ఏమన్నా అర్థమవుతుందా? యేసు ప్రభువుని మేలు చేయొచ్చు అని చెప్పండి. అంటే కొన్నిసార్లు పరిస్థితులు నీకు అర్థం కావేమో, రండి ఆయన ప్రేమించే వారికి, ఆయన సంకల్పించే పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకు జరుగును. పైన ఒక వాక్యం మర్చిపోకూడదు. ఎవరైతే దేవునికి ఆత్మ నడిపింపబడుతూ ఆత్మ ఏం చేస్తాం, మన పక్షం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలిగి చేస్తామో, ప్లస్ దేవుని ప్రేమిస్తామో, వీరికి జరుగుతుంది. అర్థమైందా? బిర్యానీ బాగా రైస్ ఉంది, చికెన్ కర్రీ ఉంది, రెండు కలుపుని తింటామా, లేదా బిర్యానీ సపరేట్ తినేసి చికెన్ కర్రీ సపరేట్ తినేస్తామా? కొంతమంది అలా ఉన్నారులే అండి, బిర్యానీ తినేస్తారు, చికెన్ కర్రీ సపరేట్ తినేస్తారు, అలా బాగా టేస్ట్. నన్ను అడగండి, బిర్యానీ తీసుకొని ఒక ముద్ద బిర్యానీ అయితే ఆ ముద్దలో చికెన్ ఉండాలండి. కొంతమంది ఎలా తింటాం తెలుసా? మన గురించి చెప్తలేండి, మన రిచ్ పర్సన్స్ రైస్ ఎంత ఉంటే కొంతమంది కర్రీ ఎంత వేసుకుంటారు. నేను మార్చేయండి సిస్టమ్. కర్రీ ఎంత ఉంటే రైస్ ఎంత ఉండాలి. హౌ మెనీ ఆఫ్ యు లవ్ టు ఈట్ లైక్ దట్? ఎంతమంది ఇష్టపడాలి తినడానికి కదా? ఫస్ట్ పక్కన అలా పెట్టండి. ఎవరికి అర్థం కాదు కదా. ఎప్పుడైతే పక్కన వాళ్ళ కడుపు నిండాలని ప్రయాసపడతావో నీ కడుపు ఆటోమేటిక్గా నిండిపోద్దండి. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఆకలితో ఉన్నప్పుడు, అది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సిస్టర్ ప్రశాంతి గారు, మీరు దారుండే వెళ్తున్నారు, వీళ్ళు కుక్క అనపడ్డారు, హే టామీ బాగున్నావా అని చెప్పి వెళ్ళిపోతారా? అది ఊరు కాకపోయినా సరే, దాని పేరు తెలియకపోయినా సరే, మా అక్క మ్యారేజ్కి వచ్చినప్పుడు నేను అక్కని చూసిన మాట, విజయవాడ వెళ్ళాం, ఓకేనా, చాలా ప్రయాస కూడా వచ్చింది అక్క. అక్కడికి బాస్తో గొడవపడి వచ్చిన కుక్క కనిపించింది, వెంటనే తమ్ముడు బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంది, దానికి పంచిపెట్టేస్తాం అంది. అమ్మయ్య, సాటిస్ఫాక్షన్. యూ ఫీల్ హ్యాపీ రైట్? అసలు ఇలా జంతువులకి పెడితే ఎంత సాటిస్ఫాక్షన్ అయితే మనకి ఆయన రూపంలో ఉన్న ప్రజలకి సహాయం చేసి అంత సాటిస్ఫాక్షన్ అండి. అది మన యొక్క గుణం అండి. మనం కడుపు మార్చుకున్న శక్తులు పెడతామండి, అది తృప్తి అండి మనకి. హల్లెలూయా. అలానే నువ్వు ఖాళీగా వెళ్ళవండి, మా అక్క తను బిస్కెట్ పెట్టిన ఇంటికి వెళ్తే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఫిష్ కర్రీ అన్నాడు అక్కడ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. వెన్ యూ స్ట్రగుల్ టు మేక్ అదర్స్ సక్సెస్ఫుల్, యూ విల్ బి సక్సెస్ టు. ఇతరులు సక్సెస్ అవడానికి సహాయపడుతున్నావా, నువ్వు సక్సెస్ అవుతావు. ఇతరులు కడుపు నిండాలని నువ్వు ప్రయాసపడుతున్నావు, నీ కడుపు నిండుతుందండి. హల్లెలూయా. ఎంతమంది సంవత్సరం ఇల్లు కట్టుకోవాలనుకున్నారండి? ఎంతమంది సంవత్సరం ఇల్లు కట్టుకోవాలనుకున్నారు? మరి ఏం చేస్తున్నారు? సంఘాన్ని కట్టేయండి. హలో, సంఘాన్ని కట్టేయమంటే ఎక్కడైనా స్లాబ్ లేవని చెప్తలేదండి నేను, అలా చేతులు కాక మీరందరూ. కానీ దానికంటే మొదటిగా ఏంటో తెలుసా? ప్రజలను కట్టండి, ప్రజలు రక్షణ నడిపించండి. పక్కన సంఘం అంటే 4 గోడలు కావు, 4 వ్యక్తులు, మనుషులు కడుతున్నావా, నువ్వు కట్టబడతావండి. హల్లెలూయా. ఓకే 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 కబహస. ఎక్కడున్నామండి? మేలు చేయొచ్చు. కంటిన్యూ. అపవాది పీడిస్తుందా, దేవుడు పీడిస్తాడా? కొంతమంది క్రైస్తవులు వాళ్ళు అనారోగ్యంగా వెళ్తున్నప్పుడు, ప్రభువా ఈ కష్టాలను నాకేం తీసుకొచ్చావు బ్రో, ఎందుకు బ్రో నేను పీడిస్తున్నా ప్రభువా? అపవాది పీడిస్తున్న వాక్యం చెప్తుందా, దేవుడు పీడిస్తున్న వాక్యం చెప్తుందా? దేవుడిని పీడిస్తే ఆయన దగ్గర నుంచి ఆరోగ్యం ఎలా పొందుకుంటామండి? ఆయనే యొక్క అనారోగ్యంలో కర్త అయితే ఆయన దగ్గర ఆరోగ్యం ఎలా పొందుకుంటాం? ఇప్పుడున్న వైద్యం అంతా నేను మోసం చేయాలనుకుంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా నువ్వు ఆరోగ్యం పొందుకుంటావు? ఎవరైనా అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. అంటారండి, నా ప్రభు పరమ వైద్యుడు, ఆయన పీడించేవాడు కాదండి, ఆరోగ్యం ఇచ్చేవాడు అండి. ప్రైజ్ ది లార్డ్. అపవాది చేత పీడింపబడే వారందరూ నేను ఏం చేస్తానంట? హలో 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 మనం నుంచి ఉందాం. అపవాది చేత పీడింపబడిన వారందరినీ హీలింగ్ స్ట్రీమ్స్ లైవ్ హీలింగ్ సర్వీసెస్ ద్వారా స్వస్థపరచబడుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. అపవాది చేత పీడింపబడిన వారందరినీ హీలింగ్ స్ట్రీమ్స్ లైవ్ హీలింగ్ సర్వీసెస్ ద్వారా స్వస్థత పరచబోచున్నాము. హల్లెలూయా. హీలింగ్ స్ట్రీమ్స్ లైవ్ హీలింగ్ సర్వీసెస్
మార్చ్ 14, 15, 16 ఈ 3 రోజుల్లో ఎటువంటి వ్యక్తి అయినా సరే, ఎటువంటి అనారోగ్యం గుండా వెళ్తున్నా సరే, ఆ వ్యక్తి యొక్క సమయం అండి. హల్లెలూయా చెప్పండి, నేను స్వస్థపరచబోచున్నాను. హల్లెలూయా. Just pray in the Holy Ghost for 5 seconds. Praise the Lord. Hallelujah. ఈ వాక్యం విన్నా నువ్వు బలపరచబడ్డావు అని భావిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నవారు, లేకపోతే ఆన్లైన్లో వీక్షిస్తున్న వారు ఎవరైనా సరే యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించలేదు అనే వారు ఎవరైనా ఉంటే నా తర్వాత ఇంకో మాట మీరు చెప్పండి, మీరు రక్షింపబడతారు. యేసు ప్రభువా, నీవు నా రక్షకుడు అని, ప్రభువు అని హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ మాట చెప్పిన రక్షింపబడ్డావు, దేవుని జీవం నీలోకి వచ్చినాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. హల్లెలూయా. సరే అండి, మనకు ఆఫరింగ్స్ మనం తీసుకుందాము.